ఇవాళ మీరు కాకినాడ వెళ్ళి సినిమాలో లాగా ఒక డ్రామా కార్యక్రమం, సినిమా షూటింగ్ కార్యక్రమం మీరు చేసేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప చిత్తశుద్ధితో పీడిఎస్ రైస్ని డిస్ట్రిబ్యూషన్ని ఆపాలనేటువంటి కార్యక్రమం మీరు చేయలేదు. 11,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని ఖర్చు పెడతా ఉంది. ఆ ఖర్చు పెట్టేటటువంటి దానిలో మీ ఎమ్మెల్యేలు వాటాలు తీసుకొని ఇవన్నీ ఎగుమతి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి అక్కడికి వెళ్ళి ఎస్పీ మీద అధికారుల మీద మీరు కేకలేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు ఆ పోర్టులోకి వెళ్ళాలి అంటే 2 చెక్ పోస్టులు ఉన్నాయి, పౌర సరఫరాలకు సంబంధించిన చెక్ పోస్టులే. ఆ 2 చెక్ పోస్టులు కూడా దాటి వెళ్ళిపోయిన బియ్యం అంటే ఎవరు దీనికి కారణం? పౌర సరఫరాల శాఖ కదా. ఆ పౌర సరఫరాల శాఖ మీ పక్కన కూర్చున్నటువంటి మనోహర్ గారు నిర్వహించడం లేదా? అది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్వహించడం లేదా? మరి దీనికి మీరు బాధ్యులేంటి? నిజంగా ఇదే నిజమైతే, ఈ స్కామ్ నిజమైతే ముందు పౌర సరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఆ తర్వాత మీరు చేయాలి. చివరికి మీ బాధ్యత రాహిత్యంగా బాధ్యత వదిలేసి మీరు ఎవరి మీద విమర్శ చేస్తున్నారు? ఆ వెళ్ళిపోయినటువంటి చంద్రశేఖర్ మీద విమర్శ చేస్తున్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద. ఇవాళ ఆయన మీద విమర్శ చేస్తే ఏం ఉపయోగం అని మనం చేస్తున్నాము. కాబట్టి ఒక దారుణమైన పరిస్థితుల్లో మీరు ప్రవర్తన చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. మిమ్మల్ని మీరే దూషించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే విమర్శించుకుంటున్నారు. ఆ ఎస్పీని మీరే విమర్శిస్తారు, పౌర సరఫరాల శాఖలను కూడా మీరే విమర్శిస్తారు, ఈ ప్రభుత్వాన్ని మీరే విమర్శిస్తారు. కానీ ఈ ప్రభుత్వంలో బాధ్యత మాదేనంటారు. ఆ బాధ్యత చేపట్టే పరిస్థితుల్లో లేదు. ఇది చూస్తే మాకు చాలా విచిత్రం వేస్తుంది. నాకేమనిపిస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ ఉంది, అదేంటది? నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది, నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది. ఇదంతా చూస్తే మీకు లెక్కలేనంత తెక్కున్నట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వంలో మీరుంటారు, ఎస్పీని విమర్శిస్తారు. ప్రభుత్వంలో మీరుంటారు, పౌర శాఖ అధికారులను విమర్శిస్తారు. ప్రభుత్వంలో మీరుంటారు, ఎవరి మీదో కేకలేస్తారు. అదేమంటే ఇది చాలా వండర్ఫుల్ పోర్ట్, దీని ద్వారా చాలా ప్రమాదకరమైన అంశాలు జరిగే ప్రమాదం ఉంది. ఆర్డీఎక్స్ వస్తుంది, అవి కసప్లాగా ఎవరో వచ్చి దుండగులు దీని మీద వచ్చేసి కాల్పులు జరిపేసి ఈ దేశానికి రక్షణ లేకుండా పోతుందని కొత్త కొత్త విషయాలు చెప్పేస్తారు. మాకు